Hello all, welcome to me Trishato. So yeah, I know I'm late. గణేష్ చతుర్థి రోజు పోస్ట్ చేయాల్సింది కొంచెం లేట్ అయింది, అందుకే పోస్ట్ చేయలేదు. ఎక్కడుందని చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఓల్డ్ సిటీకి వచ్చేసాను. బోనాలకి ఎలా అయితే పండగకి ఓల్డ్ సిటీ వచ్చేసాము, గణేష్ ఫెస్టివల్కి కూడా ఇక్కడికి వస్తాము. ఎందుకంటే మా ఫ్యామిలీ అందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి వినాయకుడిని పెడతాము ఇక్కడ మా అమ్మవారి టెంపుల్లో. సో ఇక్కడ మేము పూజ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాము. అలాగే అన్నదానం కూడా చేయిస్తున్నాము. మేము పూజ ఎలా చేసాము, మేము అందరం గెట్ టుగెదర్ ఎలా అయ్యాము అనేది చూసేయండి. चंद्रम प्रतिगृह्यताम् పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత అన్నదానం చేసాము. ఎంతమంది వచ్చారంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా మంచిది అంటారు. అన్నదానం ఎప్పుడు చేసినా కూడా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మా పూజ అయితే చూసేసారు కదా. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను గణేష్ని చూడడానికి. ఎన్ని గణేష్లు 101 గణేషెస్ని చూస్తే కానీ ఇంటికి రానని చెప్పాను విక్కీతో. సో ఇప్పుడు గణేష్ని చూడడానికి వెళ్తున్నాం. సో మేము వెళ్తున్నాం ఇప్పుడు గణేష్ని చూడడానికి బేగం బజార్కి, కోటికి అక్కడ సైడ్ అంతా వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ గన్ ఫౌండరీ అక్కడ చాలా వెరీ వెరీ టాల్ గణేష్ ఉంటాడనమాట. అందుకని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. అక్కడ గల్లీకి ఒక 5 గణేష్లు ఉంటాయి. అక్కడికి కారులో వెళ్ళడం చాలా ఇబ్బంది కాబట్టి మేము బైక్లో వెళ్తున్నాం అనమాట. ఎంత పెద్ద గణేష్లు కదా, వావ్. ఫస్ట్ అయితే మేము కోటికి వచ్చేసాము. చాలా బాగా అనిపించాయి. ఆ లైటింగ్స్ కానివ్వండి, డెకరేషన్స్ కానివ్వండి, మస్త్ ఉన్నాయి. ఇప్పుడైతే నీలోఫర్లో బ్రేక్. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మధ్యలో నీలోఫర్ కనిపించిందంటే అక్కడ కంపల్సరీ ఆగాల్సిందే. టీ తాగను అంటే ఆయన ఒకటే టీ తెచ్చుకున్నాడు. అది కాస్త లాగేసుకొని నేను తాగేస్తున్నాను దొంగలాగా. చలో ట్యాంక్ బండ్ మీద నుంచి అలా వెళ్ళిపోతున్నాము. కొంతమంది నిమజ్జనం కూడా చేస్తున్నారు. అండ్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ వర్మ. ఇంక ఇది చూసారా, టాల్ గణేషెస్ లోటస్ పైన
కిందేమో మనకి ఎలిఫెంట్ ఉంది, పైన లోటస్. ఇంత పెద్ద గణేష్లను అయితే మీరు ఎక్కడా చూడరు, ఓన్లీ గన్ ఫౌండరీలో మాత్రమే మీరు చూస్తారు. అక్కడ యాక్చువల్లీ డయాగ్నల్గా ఆపోజిట్గా 3 గల్లీస్ ఉంటాయి. ఆ 3 కూడా ఒకటి చూస్తే ఒకటి మిస్ అయిపోతామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ 3 కూడా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. చాలా 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 బాగుంటాయి. ఇంకొకటి డమురుకం మీద అసలు ఎంత హైట్లో ఉన్నాడు గణపయ్య. అండ్ అప్పుడే ఒక డాన్స్ చేశారనమాట. వాళ్ళంతా మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఆ సౌండ్స్ కానివ్వండి, ఆ బ్యాండ్ కానివ్వండి, మస్త్ అంటే మస్త్ అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మెల్లిగా మేము బేగం బజార్ వెళ్ళాము. ఇంకా బేగం బజార్లో ఒక్కొక్క గణేష్ ఒకటే స్ట్రైట్ గల్లీలో మనకు ఒక 20-30 గణేష్లు కనిపిస్తాయి. అవి కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ గణేష్ పగడి కానివ్వండి, స్టోన్స్తో జ్యువెలరీ భలే ఉండింది. ఇదేమో ఫారెస్ట్ థీమ్. ఇక్కడ కూడా చాలా చాలా పెద్ద గణేష్. ఇదైతే అన్ని హైట్ ఉన్నాయి. ఇదేమో చాలా పెద్దగా హ్యూజ్గా ఉండింది. లైవ్లో చూసాను కదా. అండ్ ఇక్కడ ఇలాంటి బొమ్మలు అలాంటివి కనిపిస్తే మనం ఫస్ట్ చిన్నపిల్లలు అయిపోతాం కదా. సో అక్కడ కూడా ఆడుకున్నాను అనమాట. జై శ్రీరామ్. ఎస్, అయోధ్యలో రాముడైతే ఎలా ఉంటాడో అలాగే ఇక్కడ గణేష్ని చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసా, మస్తు ఉంటుంది. అండ్ ఇది ఎలిఫెంట్ షేప్లో గణేష్, అసలు ఎంత డిఫరెంట్ థాట్ కదా, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ కృష్ణుడి చేతి మీద గణేష్. దాని తర్వాత పైల్వాన్ గణేష్ కూడా మంచి 6 ప్యాక్ బాడీతో సూపర్ ఉన్నాడు. రోడ్డుకి ఒక సైడ్ వెళ్ళలేము ఎందుకంటే యూటర్న్ ఎక్కడో ఉంది. నాంపల్లి గణేష్ ట్రాఫిక్ చాలా ఉంది. సో అదండి, చూసారు కదా ఎంత మనస్ఫూర్తిగా అనిపించిందంటే ఒక్కొక్క గణేష్ని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అక్కడ నాకు మాట్లాడడానికి కుదరలేదు ఎందుకంటే ట్రాఫిక్ సౌండ్స్, డబ్బుల్ సౌండ్స్, ఎవ్రీథింగ్, ఆ డోర్ సౌండ్స్కి నాకు మాట్లాడే ఛాన్స్ రాలేదు. నాకైతే అంటే జనరల్గా గణేష్ని చూస్తాము కానీ ఒక్కరోజు ఇన్ని గణేష్లను చూడటం చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అనమాట, అదేంటో చూసేయండి. అండ్ తెలుసు కదా ఏం చేయాలో, సబ్స్క్రైబ్ చేయండి.